నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు తెలంగాణ రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, తమ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ప్రాంత పసుపు రైతుల చిరకాల డిమాండ్ నెరవేరనుంది. దీనికోసం అనేక పోరాటాలు జరిగాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. హడావిడిగా అయినా మొత్తానికి కార్యరూపం దాల్చబోతోంది. నిజానికి 2023 అక్టోబర్లోనే పసుపు బోర్డు ఏర్పాటు గెజెట్ వచ్చినప్పటికీ నిజామాబాద్ను ప్రధాన కార్యాలయంగా ప్రకటించి ఇవాళ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతానికి నిజామాబాద్ దగ్గరలోనే ఉన్న సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయంలో పసుపు బోర్డు పనులు ప్రారంభమవుతున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆన్లైన్ ద్వారా పనుల్ని ప్రారంభిస్తారు. నిజామాబాద్ కు చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డి పసుపు బోర్డుకు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా పండే కీలకమైన పంటలపై పరిశోధనలు, దిగుబడి పెంచడం, మార్కెటింగ్ వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అలా పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాలకు కలిపి జాతీయ సుగంధ ద్రవ్యాల స్పైసెస్ బోర్డ్ ఒకటి 1987లో ఏర్పాటు చేశారు. కేరళలోని కొచ్చిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి 2010 నుంచి గుంటూరు, వరంగల్లో ప్రాంతీయ కార్యాలయాలు పెట్టారు. నిజామాబాదు, పాడేరు, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లలో స్పైసెస్ బోర్డుకు సంబంధించిన వివిధ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్ దగ్గరలో ఉండే స్పైసెస్ బోర్డు కార్యాలయం పసుపు పంటపై పనిచేసింది. అయితే నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం కాకుండా పూర్తి స్థాయిలో పసుపు కోసమే బోర్డు కావాలన్నది స్థానిక రైతుల డిమాండ్. టీ బోర్డు, పొగాకు బోర్డు లాగా పసుపు బోర్డు ఉంటే రైతులకి లాభం. స్పైసెస్ బోర్డులో పసుపు పంటకు ప్రాధాన్యం లేదు. ప్రత్యేకంగా బోర్డు ఉంటే రైతులకి నమ్మకం ఉంటుంది. అందుకే మేము బోర్డు విషయంలో ఒత్తిడి చేస్తున్నాం. అన్ని సుగంధ ద్రవ్యాలపై కాకుండా కేవలం పసుపుపైనే పనిచేసే ఈ కొత్త బోర్డు పసుపు పంటపై పరిశోధన, మార్కెట్ పెంచడం, కొత్త మార్కెట్ సృష్టించడంపై పనిచేస్తుంది అని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వంగడాలు కనిపెట్టడం, తెగుళ్లు నివారణకు పనిచేయడం, యాంత్రీకరణ, రైతులకు సూచనలు, మార్కెటింగ్ పెంచడం, నాణ్యత పెంచడం వంటి పనులపై ఈ బోర్డు శ్రద్ధ పెడుతుంది. ఇప్పటికే నిజామాబాద్, కమరపల్లిలో పసుపు పరిశోధన కేంద్రం విషయంలో రైతులకు అవగాహన పెరిగింది. వారి పరిశోధనల ఫలితాలు, కొత్త వంగడాలు రైతులకు చేరుతున్నాయి. కానీ అది బోర్డులో భాగమైతే మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు స్థానికులు. 2017 ఆగస్టులో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీని కలిశారు. 2018లో సురేష్ ప్రభు స్పైసెస్ డెవలప్మెంట్ పార్క్ ప్రకటించారు. 2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది. టీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీ చేసిన కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు ఎంపీ స్థానానికి నామినేషన్లు వేశారు. కాశీలోను మోదీ పైన పలువురు నామినేషన్లు వేశారు. బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని బాండ్ పేపర్ పై రాసి హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఆ ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయన 2019 నుంచి 24 హయాంలో పూర్తి స్థాయి పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారు. కానీ దానికి సంబంధించిన ఇతర కార్యాలయాలు వచ్చాయి. 2020 జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇందులో పసుపు, మిర్చి, 2 పంటలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా రైతులకు అందే పాలిషర్లు, బాయిలర్లు సంఖ్య గతం కంటే గణనీయంగా పెరిగింది. రాయితీ ధరపై వీటిని ఇస్తున్నారు. తర్వాత కూడా ఈ అంశం రగులుతూనే ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాలమూరు ప్రజా గర్జనలో పసుపు బోర్డు గురించి ప్రకటించారు. ఆ తర్వాత 2023 అక్టోబర్లో ప్రభుత్వం గెజెట్ ఇచ్చేసింది. కానీ గెజెట్ మాత్రమే ఇచ్చింది తప్ప ఇంకేమీ ముందుకి కదలలేదు. ఆ గెజెట్ లో కూడా ఫలానా చోట బోర్డు అని చెప్పలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ నిజామాబాద్ కేంద్రంగా తాత్కాలిక కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా హడావిడిగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. కేంద్రం పసుపు బోర్డుకు అధ్యక్షులను నియమిస్తోంది. అధ్యక్ష పదవితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ఔషధాలు, వ్యవసాయం అండ్ రైతు సంక్షేమం, వాణిజ్యం అండ్ పరిశ్రమల శాఖలు, అలాగే 3 రాష్ట్రాల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రొటేషన్ ప్రాతిపదికన, అలాగే పరిశోధనలో నిమగ్నమైన ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, పసుపు రైతులు, ఎగుమతిదారులు సభ్యులుగా ఉంటారు.